ఆగస్టు 15 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది విశాఖ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నగర అభివృద్ధికి సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 100 గజాల్లోపు ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకున్న వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పబోతోంది గవర్నమెంట్. విశాఖపట్నంలో మొట్టమొదటిసారి స్వాతంత్ర్య దినోత్సవం ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా జరగబోతోంది. బీచ్ రోడ్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఓవైపు జరుగుతున్నాయి. ఈ వేదిక మీద నుంచే నగర అభివృద్ధికి సంబంధించిన ముఖ్య ప్రకటనలు చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రి కేజీహెచ్లో ఖాళీల భర్తీకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కేజీహెచ్లో నర్సెస్ కొరత ఉంది, మనకు ఎక్కువ, మీ అందరూ తెలుసు. సుమారు 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడైతే నర్సెస్ తక్కువ ఉన్నారో మీకు అక్కడ సరైనటువంటి సేవ చేసే అవకాశాలు లేకపోతున్నాయి. అంటే చాలా రోజుల నుంచి రాజకీయ గారు అందరూ ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ముందు డాక్టర్ బాగున్నారు సార్, నర్సులు లేకుంటే ఎట్లా చేయగలరో చెప్తే రేపు ఆగస్టు 15 నాటికి ఆ 1000 మంది నర్సులు కూడా ఫిలప్ చేయడం కోసం నేను చర్యలు తీసుకుంటానని చెప్పి దానికి కూడా వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 100 గజాలలోపు ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకుని ఇళ్లు కట్టుకుని ఉంటే వాటిని క్రమబద్ధీకరించాలని కూడా నిర్ణయించింది ప్రభుత్వం. వేరే ఎక్కడా ఇల్లు లేదని నిరూపించగలిగితే ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేసే విధంగా ఆగస్టు 15న ప్రకటించబోతున్నారు సీఎం. రోజ్ గార్డెన్ వేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని రోజెస్ అక్కడ వస్తాయి. అంటే ఇక్కడ 32 ఎకరాలు బొటానికల్ గార్డెన్ కానీ, హట్స్ కానీ, రెస్టారెంట్ కానీ పెట్టి ఆ పక్కకే 30 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి అల్లూరు సీతారామల సమాధి ఉంది. అక్కడ ఆ పక్కనే వాటర్ ఫాల్ ఉంది, బ్రహ్మాండ వాటర్ ఫాల్, సమాధి 3 కిలోమీటర్లో. ఈ 3 కూడా ప్యాకేజ్ పెట్టి మరి ఇమీడియట్ డెవలప్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ లంబసింగ్ 5 కోట్ల రూపాయలు చంద్రబాబు శాంక్షన్ ఇవ్వడం అయింది. వేడుకలు పూర్తయ్యాక 17న జరిగే కేబినెట్ మీటింగ్ లో కూడా బోర్డుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా విశాఖలో కొత్త బీచ్లను అభివృద్ధి చేస్తారు. దేశంలోని పరిశుభ్ర నగరాల్లో విశాఖపట్నం 225వ స్థానంలో ఉంది. దీన్ని కనీసం 30 నుంచి 40 స్థానాల లోపునకు తీసుకురావాలని ఆదేశించారు సీఎం.